హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రావు సోమెన్ గార్డెన్ నుండి. మా కుకింగ్ ఈరోజు కాకరకాయ ఫ్రై. మరి దీని టేస్ట్ కాకరకాయ ఫ్రై నార్మల్గా ఉండదండి. కాకరకాయ ఒక తల్లి లాంటిది, మన హెల్త్ని ఎంతో కాపాడుతుంది. మరి ఇలాంటి కాకరకాయని మనం నిత్యం మన డైట్లో, మన కుకింగ్లో చేర్చుకోవాలి కదా. కరకరలాడే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం. చేలో కాకరకాయ 2 ముక్కలుగా చేసుకోవాలి. పైన లేయర్ తీయొద్దండి, దాని చేదు పోవద్దు. చేదు లేకుండా వండుకోవాలి. మరి వండుకోవాలంటే మేము చేసిన ప్రకారంగా చేయండి, ఇంకా చేదు ఉండదు. దానివల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి. 2 ముక్కలుగా కోసి మధ్యలో గుంజు, అదే గుజ్జులాగా ఉంటుంది కదా, అది పక్కకు పెట్టండి. అది కూడా కోసి పక్కన పెట్టండి. ఈ 2 ముక్కలుగా కోసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అలాగే పల్లీలు కూడా 2 స్పూన్లు తీసుకున్నాం, పల్లీలు పొడి వేయడానికి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మామూలుగా యథావిధిగా పోపు సామాన్లు వేసుకోవాలి. పోపు సామాన్లు వేయించుకోండి. ఇలా పోపు సామాన్లు గోల్డెన్ ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ తక్కువే పడుతుంది ఫ్రైకి. ఒక ఉల్లిపాయ మాత్రమే వేసాం. అలా పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఈ లోపల కొబ్బరి ముక్కలు, అలాగే పల్లీలు పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం. కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా బాగా అడుగంటి పోకుండా బాగా కలుపుకోండి, మాడిపోవద్దు. ఇది మీడియం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఫ్రై చేయాలంటే. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే మూత పెట్టాలి. చూడండి, 50% ఉడికిపోయింది కాకరకాయ. అంటే ఇంకా ఫ్రై అవ్వలేదు, ఉడికింది, కుక్ అయింది, బాగుంది. ఇప్పుడు కూడా తినవచ్చు. ఇప్పుడు పసుపు వేసుకుందాం. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 1.5 స్పూన్ వేసాం, పసుపు 1/2 స్పూన్ వేసాం. అలాగే ఈ లోపల కారం కూడా వేసేసుకోవాలి. కారం 2 స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు, తినవచ్చు, టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ముక్కలు కంటేటట్టు కలుపుకొని మూత పెడదాం. మీడియం ఫ్లేమ్ మాత్రమే. 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఓన్లీ మీడియం ఫ్లేమ్. ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి, మాడితే మళ్ళీ తినాలనిపించదు. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం కొబ్బరి ముక్కలు అలాగే మిక్సీ వేసాం కదా, కొబ్బరి, పల్లీలు, ఆ పొడి కూడా ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ముక్కలు పట్టేటట్టు చేయండి. చూడండి, ఇలా బాగా పట్టాలి ముక్కలకి. ప్రతి ముక్కకి అంటుకోవాలి ఆ పొడి. ఇలా బాగా 1 మినిట్ బాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టొద్దు, ఇంకా మూత పెట్టొద్దు, ఉడికిపోయింది. ముక్కలు ఉడికిపోయినాయి. లో ఫ్లేమ్లో అలా ఉడకనివ్వండి కొంచెంసేపు. లో ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికితే సరిపోద్ది. ముక్కలు మనం ఇలా గరిటతో ఉంచినప్పుడు సింగిల్గా రాలాలి ముక్క, దాన్ని అంటిపోవద్దు. ఇలా రాలితేనే బాగుంటుంది. దాని టేస్ట్ అనేది పంటలో పడిన తర్వాత దాని టేస్ట్ తెలుస్తుంది. కాకరకాయ చిన్నపిల్లలకి కడుపులో నులిపురుగులు తగ్గిస్తుందండి. చిన్నపిల్లలు 3 సంవత్సరాల నుంచి తినొచ్చు, బాగుంటుంది. వాళ్ళకి డయాబెటీస్, బీపీ, షుగరు పేషెంట్లు కంట్రోల్ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.